బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నేను ఎప్పుడు ఒక 2 విషయాల్లో బ్యాటిల్ జరుగుతుంటాయి చిరు సార్ హెడ్లో. ఒకటి ఏంటంటే డెస్టినీ. కొందరు ఏమంటారంటే రాసి పెట్టింది జరుగుతుంది, నీకు రాసి పెట్టుందిరా అనే ఆలోచన ఒకటి. ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతులు ఉంది, నాకు కావాల్సింది నేను గొడ్డు చాకిరి చేసి అది సంపాదించాలి. ఎవ్వరు మనకు చేసేటోళ్ళు లేరు, ఎవ్వరు చూసేటోళ్ళు లేరు. ఎట్లయినా మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నది. సో ఈ డెస్టినీ అనేది ఉందా లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమనా? ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు. దీని మీద మీ థాట్ ఏంటి? డెస్టినీ అనేది ఎక్కడో ఏవి లేదండి. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈజ్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది. దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి, అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేచి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు రెడీమేడ్గా ఉండి జన్మజన్మల ముందు రాసి పెట్టి ఉంటుందంటే ట్రాష్. నేను నమ్మను. మనం సాధించుకోవాలి. మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్, మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలం. ఎస్, మనమే ఆ డెస్టినేషన్ అన్నది, ఆ డెస్టినీ అనేది మనమే ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంది అది. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, 10 yearsలో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. అలాగే మీకు తెలుసు, మీకు విజువల్స్. నాకు కూడా నేను 20-25 ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేటివి. ఇట్లా నేను నిలబడ్డ జనాలు, అరుపులు, ప్రేమ, సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది. మీకు కూడా మీరు చెప్తున్నప్పుడు అది నేను కనెక్ట్ అయ్యా. అది ఆ విజువల్స్ కనిపించినా ఈరోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు. 10 years తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి, ఈరోజు ఇక్కడ ఉన్నారు. కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి, డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి. ఇట్లాంటివి మీకు ఏం జరిగింది, దాన్ని ఎలా డీల్ చేశారు, మాకేమన్నా అడ్వైస్? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 5 yearsలో ఎక్కడుంటారు, 10 yearsలో ఎంత పెద్దగా అవుతారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు. మన శ్రమ మనం చేయాలి 100%. బట్ ఇమోషనలీ, మెంటలీ, సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ. ఎవరి లైఫ్ కేక్ వాక్ కాదండి. అండ్ దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి. చాలా హర్డిల్స్ ఉంటాయి, తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, ఎగ్జైట్మెంట్లు ఉంటాయి, డిప్రెషన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని, అవన్నీ నాకు జరిగినాయి. ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, ఒక ఉదాహరణకి చెప్పేస్తాను. న్యాయం కావాలనే సినిమా, శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ, ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్, నా తరపున కొంగర జగ్గయ్య గారు ఒక డిఫెన్స్ లాయర్, రాధిక ఒక దాంట్లో ఉంది, క్రాంతి కుమార్ గారు పైన క్రేన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు, దో ఈజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ 300-400 మంది, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ తోటి ఉంది. అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి. సో అందరూ రెడీగా ఉన్నారు, నేను బయట ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచిన తర్వాత గబగబా వచ్చేస్తే నా బోన్లో నేను నుంచున్నాను. అందరూ ముందు ఆయన, ఏంటంటే మేము కూడా పిలవాలా, వచ్చి పడి ఉండారా మీరు, ఏంటంట అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటున్నారు మీరేమన్నా, ఉండండి, ఇది పెద్ద పెద్ద యాక్టర్లు లేరా, జగ్గయ్య గారు, శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె పిండేసెట్ అయింది విజయ్. ఇందులో నా తప్పే ఉంది, బయటే ఉన్నాను, ఫ్లోర్ బయట, వాళ్ళు పిలిచారు, వచ్చాను, కూర్చున్నాను, ఎదురు తప్పేంటి, ఎందుకు అలా అరుస్తాడు, పైగా క్రెయిన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ వినపడుతున్నాయి. అలాగే కామ్ అయిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ వచ్చింది. నేనే క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్.
ఏం లేదు, ఆ శారద జ్ఞాపక శక్తి లేకో ఏమో తెలియదు, ఫిల్మ్ తినేస్తుంది. అప్పట్లో కోట 400 లేదా 500 అడుగులు మాత్రమే ఇచ్చేవాళ్ళు రోజుకి. ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు, ఆయన కోపాన్ని దాన్ని నా మీద చూపించుకున్నాడు. బట్ అది కాదు నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది, ఎంత డిప్రెస్ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను. కానీ ఆయన అన్న మాటలు, అవమానం అన్నీ పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది. అప్పుడు మీరు సూపర్ స్టార్ అనుకుంటారా అని, ఎస్ అయి చూపిస్తా. ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో, నా మదిలో ఉండిపోయింది. కసి పెరిగింది. ఈ అవమానాన్ని, దాన్ని ఆయన మీద రెవెంజ్ తీర్చుకునే కంటే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను. ఇది వాస్తవం విజయ్. ఇలాంటివి చాలా జరిగినాయి. నా అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అందుకని నా ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరు ఏమన్నా సరే, ఏ అవాకులు పేలినా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాను. సార్, ఎందుకంటే ఎంత హార్డ్వేర్ వచ్చాడు నాకు మాత్రమే తెలుసు. అంత హార్డ్వేర్ వచ్చాడు నాకు ఇవన్నీ తట్టుకో నా దాకా రాదు. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు కూర్చొని మీ రీల్ పడుతుంటే ఇంద్రాలో మీరు చూసింటారు, చూడాలనిలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది సార్? ఇప్పుడు ఇంద్రాలో షోరీల్లో మీరు చేసిన, ఇప్పుడు 25 years నుంచి లాస్ట్ 25-30 yearsలో మీ సినిమాలన్నీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉండింటుంది. అప్పుడు మీ ఇమోషన్స్, మీ స్ట్రగుల్స్ డిఫరెంట్గా ఉండింటాయి. మీ టెన్షన్లు ఏదో సినిమాకి, ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది. నా షోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యంది పడుతుంటే ఆర్ పెళ్లి చూపులది పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారా సినిమా, మన ఫ్యూచర్ ఏంటి, ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని, యంగ్ ఉండేవాడిని, మన జుట్టు వేరేలా ఉంటుంది, మన బాడీ వేరేలా ఉంటుంది, మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి. మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇమోషన్స్ వస్తుంటాయి. అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అయితే మేమంతా అసలు మ్యాడ్ అబౌట్ ఇంద్ర. మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీకేమనిపిస్తుంటుంది మీరు చూసినప్పుడు? నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మ్యూజిక్ వేసి వేడం బిట్ ఏమంటే వేస్తాను. ఇప్పుడు అప్పట్లో అలా వేశారు, ఇప్పుడు చూస్తుంటే అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నావంటే ఇప్పట్లో నువ్వేమి లేనట్టే అని నాకు అసలు అట్లా అస్సలు కాదు. ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నారు. అప్పట్లో కదా అని అనుకోను నేను ఇప్పుడేం డెలివరీ చేయగలను, ఇప్పుడేం ఇవ్వగలను అనేది నా ఆలోచన. అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇందాక షోరీలు చూస్తుంటే వైనా వేస్తాను ఇప్పుడు కావాలంటే అనిపిస్తుంటుంది. దానికి కావాల్సిన ఉంటుంది. అంటే ఫిజికల్గా అప్పుడంత యాక్టివ్గా ఉంటామా లేదా అనే దాని మీద మనది మభ్య పెట్టుకోకూడదు. కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ, జోష్ కానీ, అదే హుషారు, అదే రక్తం, అదే తీరు అంటే మాత్రం ఏం తేడా లేదు. అది ఎప్పుడు కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నేను నా హెయిర్ స్టైల్, నా పొగరు, ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు. అది మీ క్యారెక్టరైజేషన్. నా ఉద్దేశం, నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి. అవన్నీ కూడా మీకు మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కంచు కోటలవి. దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవడం కానీ దాన్ని అలా ఉండదు. ఎప్పుడు అదే పొగరుతో ఉండండి, అదే యాటిట్యూడ్తో ఉండండి. యూ విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్. అది మీ ఎస్సెట్. అది ప్రతి వాళ్ళకి ఒక ఎస్సెట్ ఉంటుంది. నేను తల్లగా అరే ఏమో దొబ్బుతున్నారు ఏంట్రా బాబు అన్నానుకో, ఆ డైలాగ్ నాకు అతకదు, నీకు అతుకుతుంది, నేను లైక్ చేస్తాను అట్లా. అందుకని మన దగ్గర ఏవే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లోనే మనం ఓన్ చేసుకోవాలి, వాటితోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాటితోనే మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి. అందుకనే అవి మీ అసెట్స్ ఏమున్నాయో అది ముందు గుర్తించాలి. ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు, ప్రేక్షకులు, ముఖ్యంగా మీ అమ్మాయిలు లైక్ చేస్తున్నారో దాన్ని మాత్రం వదులుకోవద్దు అంటారు. వదులుకోవద్దు. ప్లీజ్ డూ ఇట్.
థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.